హలో అండి, నేను మీ లక్ష్మీ సుజాత. ఈరోజు మనము బర్గర్ ఎలా తయారు చేయాలనో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తే టేస్టీగా ఉంటుందో చూసేద్దాం. ముందుగా సాల్ట్, ధనియాల పొడి, అలాగే కొంచెం మిరియాల పొడి, కొత్తిమీర, పుదీనా, పసుపు, కారం, మిరియాల పొడి తీసేసుకోవాలి. ఇవన్నీ కూడా రుచికి తగినట్టుగా తీసుకోవాలి. ముందైతే మిక్సీలో చికెన్ని బాగా 2-3 సార్లు కడిగేసి మిక్సీలో ఇలా కైమాలాగా మొత్తం పేస్ట్ చేసేసుకోవాలండి. ఇలా చేసుకున్న ఈ పేస్ట్లో ఇవన్నీ కూడా రుచికి తగినట్టుగా మనము కలుపుకోవాలి. ఇది చికెన్ ఎముకలు లేకుండా మెత్తగా ఉండేది చూసుకోండి. అప్పుడే మనకు తింటూ ఉన్నప్పుడు మనకి ఎముకలు తగలకుండా బాగా సాఫ్ట్గా ఉంటుంది. అలాగే మైనీస్ వేసుకోవాలండి. మైనీస్ కూడా ఇదే కలర్లో ఉండేది వేసుకోవాలి. ఈ మైనీస్ ఎందుకు వేసామంటే, మైనీస్కి బదులు మన దగ్గర క్రీమ్ ఉన్నట్టయితే క్రీమ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్యాటీస్ అనేవి తయారు చేసుకుంటున్నాం కదా మనం ఇప్పుడు, ఇవి విడిపోకుండా రౌండ్గా నీట్గా బర్గర్లో మనకి బాగా పెట్టుకోవడానికి చక్కగా వచ్చేటట్టు ఉంటాయి ఈ మైనీస్ వేయటం వలన. సో ఇప్పుడు దీన్ని అంతటి కూడా మనము కారం, ఉప్పు అన్నీ వేసేసి బాగా కలిపి పెట్టేసుకోవాలి. మామూలుగా అయితే చాలామంది కొత్తిమీర, పుదీనా వేయరు. ఈ కొత్తిమీర, పుదీనా కూడా వేసి తయారు చేసుకోండి నేను చెప్పినట్టుగా. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇవి తినేటప్పుడు కొత్తిమీర, పుదీనా ఫ్లేవర్ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ అయితే తీసుకొని ఆ ప్యాన్లో ఒక 2 స్పూన్లు నూనె అయితే వేసేసుకొని ప్యాన్కి మొత్తం చుట్టూ అంతా పట్టించుకోవాలి. అలా పట్టించుకోవడం వలన మనకి ఈ ప్యాటీస్ అనేవి మాడిపోకుండా నీట్గా అన్ని వైపులా కూడా బాగా వేగుతాయి అన్నమాట. కొంచెం పల్చగా వేసుకోవాలి. నేను పల్చగానే వేస్తాను, ఎందుకంటే చికెన్ కదండి, ఉడకకుండా తినకూడదు. సో దానికోసమని నేను ఇక్కడ చాలా అంటే మరీ పల్చగా కాకుండా ఒక రకంగా కొంచెం పల్చగా వేస్తున్నాను, మరీ పల్చగా కాదు. ఈ విధంగా వేసేసుకుంటే తొందరగా మనకు వేగిపోతాయి, లోపల కూడా చికెన్ అనేది కుక్ అవుతుంది. ఇందులో మనము వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు, వెల్లుల్లిపాయలు. కానీ నేనైతే వేయట్లేదు, అసలు అల్లం వెల్లుల్లి అనేది వేయలేదు. ఇష్టం ఉండేవాళ్ళు అది కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం ప్యాటీస్ అన్నీ కూడా ఇలా పెట్టేసుకొని 2 వైపులా కూడా వేగాలి మనకు. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ విధంగా అయిన తర్వాత పొయ్యి మీద పెట్టేసుకోవాలి. స్టవ్ మీద పెట్టేసి అది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒకసారి అటు తిప్పిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి సిమ్లో పెట్టేసుకొని అటు ఇటు 2 వైపులా కాల్చేసుకుంటే మన ప్యాటీస్ అనేవి రెడీ అయిపోతాయి. బర్గర్ చేసుకోవడం చాలా ఈజీనే అండి, కానీ బయట ఆ ఫుడ్ తినడం వలన చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. మనం ఇంట్లో ఈ విధంగా చక్కగా ప్రిపేర్ చేసుకొని తినడం వలన హెల్తీగా ఉంటాము. అలాగే మన ఆరోగ్యానికి చాలా మంచిది, అరుగుదలకి. కానీ నేను ఇప్పుడైతే ఈ బన్స్ తీసుకొచ్చాను. ఈ బన్స్ని 3 లేయర్స్గా కోయాలి. 3 లేయర్స్గా కోసిన తర్వాత ఒక ఆనియన్ని, ఒక టమాటోని రౌండ్గా కట్ చేసి పెట్టుకోండి. క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా కట్ చేసి పెట్టుకోండి. గ్రీన్ కానీ, రెడ్ కానీ, ఎల్లో కానీ ఏదున్నా. ఇక్కడైతే ఈ బన్కి కట్ చేసిన వైపు మైనీస్ అంటించాలి. మొత్తం ఒక స్పూన్ మైనీస్ తీసుకొని మొత్తం అంతా 4కి కూడా అంటించాలి. 4 అంటున్నారా, 6 కట్ చేశాను కదా, కానీ 4కి పూస్తున్నాను. మళ్ళీ వాటికి మళ్ళీ పూస్తాను, అంటే ఇది పేర్చుకుంటూ రావాలి కదా, అంటే అప్పుడు మనము తగినట్టుగా మనం వేసుకుంటూ రావచ్చు. ఇప్పుడైతే దీని మీద ఆనియన్, టమాటో, క్యాప్సికమ్ పెట్టేసుకుందామండి. అన్నీ కూడా రౌండ్గా సన్నగా కట్ చేసుకోవాలి.
ఈ విధంగా మనకు ఎంత ఆనియన్ కావాలి, ఎన్ని స్లైసెస్ కావాలంటే అన్ని స్లైసెస్ పెట్టుకోవచ్చు. ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు ఈ విధంగా పెట్టేసుకొని, ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము దీని మీద ప్యాటీస్ పెట్టుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ ఇది పెట్టేసి నేను ఒక్కొక్క దానికి 2 పెడుతున్నాను. మన ఇష్టము, ఒకటైనా పెట్టుకోవచ్చు, 2 అయినా పెట్టుకోవచ్చు. నేనైతే 2 పెడుతున్నాను. అంటే నేను చేశాను, నాకు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి నేను 2 పెట్టేసుకుంటున్నాను. ఈ పైన ఒక టోపీ ఉంటుంది కదా, పై లేయర్ ఉంటుంది కదా, దానిని కూడా ఇప్పుడు మనము ఇంకా ఒక లేయర్ ఆనియన్ అలా పెట్టేసుకొని క్యాప్సికమ్, ఆనియన్, టమాటో పెట్టేసుకొని ఆ పైన డొప్ప ఉంటుంది కదా, దాంతో కవర్ చేసేసుకోవాలన్నమాట. మైనీస్ ఇక్కడ కూడా వేసాను. మైనీస్ చాలా టేస్టీగా అనిపిస్తుంది తినేటప్పుడు. అలాగే చీజ్ కూడా పెట్టేసుకొని ఈ టోపీ అయితే పెట్టేసుకుందాము. మామూలుగా అయితే ప్యాన్లో చేసేటప్పుడైతే ఈ బన్ మీద ప్యాటీ పెట్టేసి కొంచెం ప్యాన్ మీద హీట్ చేసామంటే ఈ చీజ్ కొంచెం కరుగుతుంది. అప్పుడు మనకి ఇంకా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే నేను అలా, మనకి బన్ను ఎక్కువ వేడి అవసరం లేదండి. ఈ చీజ్ కరిగి మనకు టేస్ట్ రావాలి. సో నేను ఇప్పుడైతే ఓవెన్లో పెడుతున్నాను. మళ్ళీ నెక్స్ట్ నేను ఓవెన్ కాకుండా ప్యాన్లో కూడా పెట్టింది కూడా చూపిస్తాను. నేను ఇక్కడైతే 2 విధాలుగా పెట్టాను. తర్వాత ఈసారి ప్యాన్లో చూపిస్తాను. ఇంకొకసారి చేసేటప్పుడు ఇంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా పిల్లలకైతే బాగా నచ్చింది. నచ్చితే లైక్ చేయండి.